మాదిగలకు 9% వచ్చింది. గ్రూప్ 1 ఉన్న బుడగ జంగాలకు 1% వచ్చింది. మాలలకు ఉన్న అందరు కలుపుకొని వాళ్ళకి 5% వచ్చింది. వర్గీకరణ అయిపోయింది. అది న్యాయబద్ధంగా జరిగింది. ఏమింత కృష్ణమాదిగ చెప్పినట్టు కానీ అటు ఇటు ఏమింత ఒక అక్షరం ముక్క అక్కటి ఇటు కదిలిచినా ఇది మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోయి కొట్టుడు అవుతుంది. ఎందుకు కమిషనే తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కృష్ణమాదిగ చెప్పినట్టు చేస్తే ఆ రోజు ఎందుకు చేసినావు, ఈ రోజు ఎందుకు ఇట్లా చేసినావు అని కృష్ణమాదిగ బెదిరిస్తుండు కమిషన్. నేను చెప్పినట్టు చేయంటాడు. వీడు చెప్పినట్టు చేస్తే ఈ కృష్ణమాదిగ చెప్పినట్టు చేస్తే రేపు కోర్టులో నిలబడకపోవచ్చు. ఫస్ట్ ఎట్లా చెప్పినావు, అసెంబ్లీ తీర్మానం చేసారు, ఇప్పుడు ఎట్లా చేసినావు అంటారు. అదే రకంగా ముఖ్యమంత్రిని కూడా ఏమయ్యా ముఖ్యమంత్రి, నీవా ముఖ్యమంత్రి లేకపోతే మందకృష్ణమాదిగనా? మందకృష్ణమాదిగ బెదిరిస్తే ముఖ్యమంత్రి భయపడతాడా? నీకు సామాజిక న్యాయం చేసినట్టు ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ సంగతి చూస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని డప్పుతోనే బెదిరిస్తున్నాడు. కనుక ఈ బెదిరింపు రాజకీయాలు, బెదిరింపు ఉద్యమాలు నడవవు. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎవరిని బుడబుడ బెదిరింపులకు భయపడదు. మందకృష్ణ కాదు, మందకృష్ణ తాత దిగొచ్చిన వర్గీకరణ ఆగదు. వర్గీకరణ ఆపడు కూడా రేవంత్ రెడ్డి.